చేస్తా బిడ్డ. సక్సేనా సాబ్ రాయుడుని చెట్టు కట్టేశాం, రెడ్డిని ఆపేశాం. ఇక టెండర్ వేయడానికి ఎవడు రాడు. ఒక్కడే ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ మాధవరావు తప్ప. డోంట్ వరీ, ఆ మాధవరావుని చంపడానికి నేను అరేంజ్మెంట్ చేశాను. హై డబ్బిస్తే మా బావ ఎలాంటి అదవ పని చేయడానికైనా రెడీ. హలో, వచ్చేసేది. తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది, కానీ మా బావ మాధవరావు చావు ఇసుక లారీ టైరు మీద రాసు. మా బావ కారు మెయిన్ రోడ్డు ఎక్కటమేంటి? మాధవరావు గారు 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. దయచేసి ఇలాగే నన్ను కాపాడండి. డోంట్ వరీ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే. దేవుళ్ళు అంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. నారాయణ 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 నారాయణరావు గారు, ఘోరం జరిగిపోయిందండి. దేవుళ్ళు లాంటి మాధవరావు గారు పోయి మనకు దురదృష్టం మిగిల్చారు. ఏమిటో ఆ మొదనష్టం ఇసుకలారి నన్ను గుద్దినా బాగుండేది. అవును, ఆయన ఇసుకలారియే గుద్దిందని మీకెలా తెలుసు? అంటే ఎవరో చెప్పుకుంటుంటే విన్నానులేండి. ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకండి. డాడీ, ఉషాకి రన్నింగ్ లో ఖోఖోలో రెండిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ సుషకి చెప్పు. రన్నింగ్ లో తనకే రావాలి, కావాలని స్లిప్ అయి పడింది కాబట్టి ప్రైజ్ తందే. అయితే ఇద్దరికి కంగ్రాట్స్. Nothing. My dad met with an accident. Don't worry, ma'am. Nothing will happen. Everything will be all right. God is great. God is great. దేవుడు నాడు. అదివో అల్లదివో శ్రీ హరివాసము. ఆయనకి ఎలా ఉంది డాక్టర్? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, బట్ మినిమం 6 months బెడ్ రెస్ట్ తీసుకోవాలి. స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింది. ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు? నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ని. ఇదేంట్రా, ఇసుక లారీతో గుద్దించినా కానీ అది చావలేదు. ఆయన టైం బాగుంది, నీ టైం బ్యాడ్. డాడీ, శవం కోసం దండలు తెచ్చేసా. శవం ఎక్కడా? శవం మెళ్ళలో వేయాల్సిన దండలు నువ్వే చూసొచ్చావుట్రా. ఇంతకీ వాడెక్కడా? ప్లేస్ రిజర్వేషన్ కోసం శ్మశానానికి వెళ్ళాడు. నీకో శుభవార్త. ఏంటి? ఆయన పోలేదు. ఎలా డాడీ? చాలా డబ్బులు వేసేసి దండలు కొన్నా. మీ నాన్నకి త్రెస్ వచ్చేస్తుందిరా ఆ డాక్టర్కి. ఓకే డాక్టర్ గారు, రామ్మా త్రిషారా, మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా. హలో, డాడీని చూడొచ్చా డాక్టర్? తప్పకుండా. రామ్మారా. ఆగండి, మీరు ఒక్కరే వెళ్ళండి. బట్ డాడీకి ఎలా ఉందని బాధగా ఉంది. ప్లీజ్ ఉషా, డాడీ ఇస్ ఆల్ రైట్. నువ్వు తొందరపడి రావద్దు. ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలో నువ్వు అవార్డు తీసుకునే రావాలి. ఓకే, డాడీ కావాల్సింది సానుభూతి కాదు, మన సక్సెస్. ఓకే ఓకే త్రిష, ఎలాగైనా నేను అవార్డు తీసుకునే వస్తా. అర్రే, అప్పుడే లేచేయంటమ్మా. ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి మంచిగా కలిసిపోయింటావు. కరెక్ట్. లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. ముందు ఆఫీస్కి వెళ్ళి. ఆఫీస్ పని నేను చూసుకుంటాను. నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. నువ్వు కాలు కింద పెట్టుకుని ఉండడం కోసం నీ కోసం వీల్ చైర్ తీసుకొచ్చాను త్రిష. ఇడియట్, స్ట్రెచ్చర్ దొరకలేదా? ముందు ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ అని ఇంటికి పంపించండి. రాత్రంతా వెరిఫై చేయాలి. చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు.
త్రిష నానా నువ్వు మధ్యలో ఇంటర్ఫీరే మ్యాటర్ మొత్తం చెడగొట్టేస్తావు. అనవసరంగా నా త్రిషకు ఫైర్ తెప్పించావు. ఎలా బా నా ఎడంకా నదురుతుంది, నీకేమన్నా అవుద్దేమో అనిపిస్తుంది. నీ ఎడంకన్నా తిరిగితే నాకేం అవుద్దురా? సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు. ఇలాంటి పిచ్చి వాగుడు వాగు నాకు బీపీ తెప్పించుకోక. ఏం పర్లేదు నాన్న, అద్దెకి తెచ్చి నీ వీల్ చైర్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా. తుమ్కో మేరా బాస్ కరీంలాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు, నీ పెళ్ళబతో కాపురం చేయించాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మాధారం చంపలేకపోయావా బెవకు? రామరామా మద్దతులు మానవంగాలు మా అక్కకి ఇష్టం ఉండవండి, మా బావలకు కాదు. కరెక్టేగా? వెరీ బ్యాడ్. సక్సేనా గారు ఆ మాధవరావును చంపలేకపోయినా మంచాన పడిపోయాడు, లేవలేడు. ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే. అతనికి టెండర్ పెట్టేచా, ఈసారి ఫెయిల్ కాను. నాన్సెన్స్. నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను, చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి. దీనికి కారకులు ఎవరు? నంబర్ 1 పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ 2 కి ఎలా వచ్చింది? Somebody answer me. ఏం ఆన్సర్ చేస్తారమ్మా? మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకి లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు. I will not spare anybody. మిస్టర్ నారాయణరావు 1 minute. నీ కోసమేనయ్యా. ఎవరో బ్రీఫ్ కేసుతో వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. ఆహా, ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణరావు అని పిలుస్తుందా? నువ్వు పదమ్మా. ఎవరు నువ్వు? నారాయణరావు గారు సక్సేనా గారు మీకు ఇమ్మన్నారు. నాకెందుకు విన్నారు? ఏ మిస్ అంటే ఇంటి దగ్గర ఇచ్చినామని ఉంటారు. పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, దొరికిపోయావు. బ్యాడ్ టైం. ఏముంది అందులో? అందులో ఏముందో మీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరైనా ఊహించొచ్చు. తెరవరా, అందులో ఏం లేకపోతే మంచిదే కదా. అమ్మో, ఇంత డబ్బే? ఈ డబ్బేంటి? ఓ సోస్, మరీ అంత డ్రామా ఆడబోకున్నారాయణరావు. టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్సేనా పంపించిన బహుమానమే కదా ఇది. మర్యాదగా మాట్లాడండి. Shut up. కడుపుకు అన్నం తింటున్నావా, కరెన్సీ తింటున్నావా? మాధవరావు గారంటే త్రిషకి తండ్రి అయినా మనకు దేవుడయ్యా. అలాంటి దేవుడు లాంటి తండ్రిని మోసం చేస్తే త్రిష తట్టుకోగలదా? మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పీక పట్టుకున్నావు. చిచ్చయ్యి, ఆ భగవంతుడు నిన్ను క్షమించరా? త్రిష మాత్రం నిన్ను క్షమించదు. వీళ్ళని నమ్మొద్దమ్మా. ఎవరిని నమ్మాలో నాకు తెలుసు. కళ్ళ ముందు జరిగింది చూసాంగా. అది కదమ్మా. You're out of service. ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి. ఎందుకమ్మా? మా అబ్బాయిలు ఉన్నారుగా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నాయుడమ్మా, నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8:00 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ దొంగ దొంగ. అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఫటాఫట్. ఇదిగో పిన్ని నీ గొలుసు. థాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకం చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే గులిగా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో.
సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్ళాడు, నా చైన్ తీసుకెళ్ళాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈయన్ని మటర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. 2 ఒప్పేసుకో, 5 రోజులు పడ్డా. ఏ రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. ఎన్నో ఏళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారు ఆ గోపాలరావు వాళ్ళు. నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధ లేదురా, కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు, మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నీచులు ఇంత పనిచేశారు. నాన్న నువ్వేం వరి అవ్వకు, నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను. ఆ గోపాలరావు అండ్ బ్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను. నథింగ్ డూయింగ్. ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి. ఇంపాసిబుల్ అమ్మా. నాన్నగారేమో లంచాలంటే మండి పడతారు. ఆ సక్సేనా కూడా ఆఫీసర్ని కోట్లతో కొనేస్తాడు. వాడు బ్లడ్ సక్కర్ అమ్మా. ఆడు టెండర్ల కోసం బ్లండర్లు చేస్తాడమ్మా. ఆ రాక్షసులతో పెట్టుకోద్దమ్మా. అసలే ఆడపిల్లవి. హలో హలో హలో, ladies are the latest laptops of the millennium. Excuse me madam, the great Indira Gandhi, Sonia Gandhi, Jayalalitha, Kalpana Chawla, Karanam, Malleswari, Sania Mirza వాళ్ళకంటే ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష. అసలు ఎవరయ్యా నువ్వు? నేనెవరో కాదు, ముందు ఈవిడెవరో తెలుసుకోండి. ఫారెన్ లో చదువుకుంది, బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్, ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ కి జిరాక్స్, మోడీ జిరాక్స్. అండర్స్టాండ్? లుక్ మిస్టర్, ముందు వీళ్ళను లుక్ చేసి ఐ విల్ లుక్ ఎట్ యు. హలో, దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. లేడీస్ ని మీరే కాదు, ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తనాదన్ ఫటాఫట్. మేడం, మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది, ఇచ్చి చూడండి, ఇరగొట్టి చూపిస్తా. నాకు కావాల్సింది మాటల మనిషి కాదు, చేతల మనిషి. నేనేం చేయగలను చూస్తే తెలియదు, చేశాకే తెలుస్తుంది. ఓకే, ఆ టెనీ కాస్ట్, ఆ టెండర్ మీకు వచ్చేలా నేను చేస్తాను. నేను చెప్పినట్టు మీరు చేస్తారా? షూర్, ఆ టెండర్ నాకు రావాలి. అందుకు ఏమైనా చేస్తాను. ఏం చెయ్యమన్నా చేస్తారా? ఏం చేయమన్నా చేస్తాను. అయితే ఆ గదిలోకి వెళ్దాం పదండి. అసహ్యంగా గదిలోకండి. మేడం, బిజినెస్ సీక్రెట్స్ ఈ పిల్లి పెద్దరి కాలం ఉన్నందుకు. యూర్ రైట్, కమ్ ఇన్. నా కాబోయే బారులు వాడు గదిలోకు అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆ లాక్కెళ్తుంటే మీతో ఏం చేస్తున్నారు? ఈయన ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు, ఆడే లాక్కుపోతే. అసలు ఫాదర్ వా బ్రోకర్ వా? మేడం, మనం ఈ టెండర్ వేసి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఓ, నెల దాటిందా? నెల దాటింది, నెల తప్పింది. కాకులకేస్తే కల, జింకలకేస్తే జిల, గువ్వలకేస్తే గుల, గాలం వేస్తే గలగల, ధనార్దన్ ఫటాఫట్. డౌటే లేదు, మనకు బిడ్డ పుట్టే తీరుతుంది. మనకి బిడ్డేంటి? ఓ, మీరు ఫారెన్ రిటర్న్ కదూ, అందుకే మీకు ఇది అర్థం కాలేదు. ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం. ఏదైనా మనసులో అనుకునే ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయేదాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది. ఒక్క ఫ్లాష్ తో మన పని అయిపోతుంది మేడం. హలో బాబ్జీ, ఫోన్ పెట్టే లోపు వచ్చే. నేను వచ్చాను, ఫోన్ పెట్టేచ్చరా. హే, హూ ఇస్ దిస్? ద గ్రేట్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఏం కనిపించిందిరా? ఏడుస్తున్నావు? ఏం కనిపించలేదని ఏడుస్తున్నాడు. అది కాదే, లోపల వాళ్ళిద్దరు జగ్గల్ బెస్ సింగల్. డిస్టర్బ్ చేయకుండా చూడే. రెడీ, ఓ పోజే ఉండే, క్లోజ్ ఉండే ఇద్దరు. కానీరా. ఏ స్టాప్ ఇట్. వాట్ ఆర్ దీస్ ఫోటోగ్రాఫ్స్ ఫర్? మేడం, టెండర్ మనకు రావాలి కదా. జస్ట్ వన్ ఫ్లాష్ ప్లీజ్. ఓకే ఓకే, కమ్ ఆన్, చేయండి. అయిపోయింది, నెక్స్ట్. కమ్ ఆన్ మేడం, కమ్ కమ్. ఏ వాట్ ఇస్ దిస్? టెండర్ మనకు రావాలి కదా, చూడండి. హే, 1 మినిట్. స్మైల్. ఎక్సలెంట్. తిప్పే. ఓ, అయ్యి బాబోయ్, పిచ్చెక్కిపోతుంది. అలా బిస్కెత్తాడేంటి నానా? డాబాల దగ్గర పిండి పిసుకుతారే అలా పిసుకుతున్నాడు అబ్బాయి. మేడం కూర్చోండి, కూర్చోండి చెప్తాను. ఇప్పుడు ఉంగరం పోతే వెతుకుంటున్నా. ఉంగరం ఎంత ఎతికినా పోయింది తిరిగి రాదు బాబు. హలో, గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోతున్నావు. ఎవరయ్యా నువ్వు? నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. అదేదో తొందరగా చెప్పాయా బాబు, పని అయిపోద్ది. నారాయణ నారాయణ. ఈ నారాయణకి అర్థం ఏంట్రే?
బావా నువ్వు నారాయణ నారాయణేమో. గట్టిగా పట్టుకోరోయ్. ఏంట్రా మొత్తం మీద మేడంను భలే కాకా పట్టేశావు కాకా. కాకా ఏంట్రా? అదేరా అమ్మాయి అందంగా ఉంది, అది కాక ఆస్తి బాగా ఉంది, అంతేకాక నువ్వు అమ్మాయిని కష్టపిస్తా నొక్కేసావు, అది కాక ఆపరా. కెమెరాలను చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాకా. సూపర్. అందమంటే ఎవరిది నీది కాక 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 తెలివితేటలెవరిది నీది కాక 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 ఆవు పాల లాంటి నవ్వు ఆవగింజ లాంటి నడుము ఆయుధాల లాంటి కళ్ళు అద్భుతాల ఇల్లు బొళ్ళు అంతరిక్ష వంటి సొగసు అంతకంటే గొప్ప మనసు కవితలెవరిది నీది కాక 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 అదర కొట్టుడెవరిది నీదే కాక పువ్వులన్నీ నడచి వచ్చి తేనె తోటి కాళ్ళు కడగవా తమను కొప్పులోన తురమమంటూ అడగడానికి పక్షులన్నీ ఎగిరి వచ్చి పల్లకీగా నిన్ను మోయవా వాటి చిట్టి రెక్కలన్నీ ధన్యమవ్వడానికి పూర్వ కవులు అందరూ పునర్జన్మ పొందరా నిన్ను చూసి కవితలన్నీ తిరగరాయడానికి నాలుగు తలలు ఎత్తుతూ నేలపైకి చేరడా బ్రహ్మగారు తన గొప్పను చాటుకోవడానికి పువ్వుని కాక నేను పక్షిని కాక బ్రహ్మను కాక నేను కవిని కాక ఇంకేమవుతానే నీ దాసుని కాక 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 చినిజాలెవరిది నీది కాక 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 రెచ్చగొట్టుడెవరిది నీదే కాక చెట్టు కొమ్మ నిన్ను చూసి కాగితమై అవతరించదా నీ చేతి రాత తాకి పులకరించడానికి ఏటి నీరు నిన్ను చూసి విరహంతో ఆవిరవ్వదా తిరిగి వాన చల్లులాగా నిన్ను తడపడానికి పిల్లగాలి ప్రేమగా ఊపిరల్లే చేరగా గుండెలోన గాలి మేడ కట్టుకోవడానికి మాటలన్నీ ముద్దుగా నిన్ను కోరి చేరవా పాటలై తమ కీర్తిని పెంచుకోవడానికి చెట్టుని కాను ఏటి నీటిని కాను గాలిని కాను పట్టి మాటలు కాను ఇంకేమవుతారా నీ ప్రియురాలిని కాక 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 పిచ్చి ప్రేమ ఎవరిది మనది కాక 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 ప్రేమ పిచ్చి ఎవరిది మనది కాక 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 ఆవు పాల లాంటి నవ్వు ఆవగింజ లాంటి నడుము ఆయుధాల లాంటి కళ్ళు అద్భుతాల ఇల్లు గుళ్ళు అంతరిక్షమంటి సొగసు అంతకంటే గొప్ప మనసు
లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ తప్ప మనకెవరు అడ్డు లేరు. రారు. చూడకుంటే గుండె నొప్పి 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 మాటలాడకుంటే గొంతు నొప్పి, నిన్ను చేరదీయకుంటే చేతి నొప్పి, నిన్ను కౌగిలించకుంటే ఛాతి నొప్పి, నీడలాగా తిప్పకుంటే ప్రేమ నుండి పెళ్లిదాకా నొప్పి 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 నొప్పి. అందగాడికెప్పుడు తప్పనే తప్పదు, గోటిలోన గంపెడంత నొప్పి. పుట్టేటి నొప్పినింక నొప్పితోటి తీర్చుకో, పుట్టేటి నొప్పినింక నొప్పితోటి తీర్చుకో. యాడ నొప్పి ఏవి నొప్పి అమృతాన్ని తాగినా ఆగనే ఆగదు, మనసులోని ముచ్చటైన నొప్పి. ఈ మంటకెన్నడైన నోటి మందు ఒక్కటే, ఈ మంటకెన్నడైన నోటి మందు ఒక్కటే. నొప్పి నొప్పి నిన్ను చూడకుంటే గుండె నొప్పి, యాడ నొప్పి నిన్ను చేరదీయకుంటే చేతి నొప్పి, నిన్ను కౌగిలించకుంటే ఛాతి నొప్పి. కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పుతావా? ఈ విషయం త్రిషకి క్లియర్ గా చెప్పి నీ ఉద్యోగం పీకించి బయట పంపించా. చెప్పకండి సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. కుదరదు. దుర్మార్గులకి జాలి ఉండకూడదు. చెప్పి దిగిన పదబా. కరెక్ట్. నీ పని అయిపోయింది. గోపాలరావు. అమ్మా త్రిష. ఏంటి అంకుల్? ఏం చేస్తున్నావమ్మా? రాజు వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది, అందుకే గేమ్ ఆడుతున్నాను. ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో, అక్కడ రాజుగాడు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు ఆడుకుంటున్నాడు. ముందాన్ని ఉద్యోగం నుంచి తీసాయి. అంత తప్పేం చేశాడు? రాజులాగా నీ దగ్గర, బాలులాగా పిల్లి కళ్ళెట్టుకుని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు గప్పి ఆడుకుంటున్నాడు. ప్రామిస్. రాజ్ ని బాలులాగా నేనే నటించమన్నాను. ఈ ట్విస్ట్ ఏంట్రా? ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్టరా? ఈ రాజుగాడి హిస్టరీ ఏదో మిస్టరీలో ఉందే. ఆడు నీ టైప్ కాదు బా, మరి మగాడు. బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు. మీరు అలాగా ఏం కొనుక్కోరు? అక్కడి నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా? ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా, మా వాడికి మాత్రం చెప్పే.
ఢిల్లీలో నీకు రసగుల్లా లాంటి ఒక అమ్మాయిని చూసావురా? నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలు జారి ప్రేమలో పడిపోయి ఉంటాడు. పట్టం కాదు, ఫుల్ గా ములిగిపోయాడు పాపం. అయితే అమ్మాయి ఎవరో అడగవే. ఎవరా అమ్మాయి? మాధవరావు గారు అమ్మాయి త్రిష. త్రిష త్రిష అని అంతలా రోకలేదు బాబాయ్ గారు. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు. ఎరా నిజమేనా ఇది? నీ మీదట్టమ్మా. అమ్మా అమ్మా ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఢిల్లీ లేదు పిల్ల లేదురా. ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది. నిజమా? అంటే సేమ్ నేను అన్నట్టు అన్నమాట. నువ్వేవాడేవురా? మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అన్నమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలే లేవు. చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పిల్లోడు పుట్టాడు అనమాట. అమ్మా దీనికి ఎంత షాక్ అయితే ఎలా? చెప్తున్నాడుగా వాడు చేసిన ఘనకార్యం విను. ఘనకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి? అందుకే నేనేం చెప్పాను తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు. ఏ పరిస్థితుల్లో మీరు అలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి. అలాగే నాన్న, చెప్పేద్దాం పదరా. ఇదే ఇంట్లోకి మన ఆఖరి ఇంటి అనుకుంటారా? రేయ్ నోర్మీరా, జరిగింది ఏదో నేను చెప్తాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. పదా. హే రాజ్, వాట్ ఎ మిరాకిల్. నీ నంబర్ డయల్ చేస్తున్నాను, నువ్వే వచ్చేసావ్. ఈ రోజు వండర్ జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. 1 మినిట్. అయ్యో పాపం పిచ్చి పిల్ల, ఏం జరిగిందో పాపం అంత ఆనందపడిపోతుంది. అవునరా, మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో. గ్రైండర్ లో తల పెట్టావు, అయితే పిండి పిండి లేక ముద్ద ముద్ద అయిపోద్ది. ఆ తల నాది కాదు, నీది. తిరగరా తిరిగేస్తాను రోయ్. అసలు విషయం అంటే కళ్ళు తిరిగి పడిపోతుందేమో. ఏవైనా సరేరా, చెప్పేది చెప్పాల్సిందే ఇవాళ. రాజ్, అసలేం జరిగిందో తెలుసా? చెప్పను, చూపిస్తాను. తను నీకేదో చూపిస్తుందంటరా, వెళ్ళి చూడు. నెటికి వెళ్తాను బాయ్. త్రిష, వీడు నీకు పచ్చి నిజం చెప్పాలనుకుంటున్నాడు. చెప్పేరా? నథింగ్. ముందు నేను పండు లాంటి నిజం చూపిస్తాను. నేను చెప్పబోయేది పచ్చి ఎలక్కాలని నిజం. నేను చూపించబోయేది నిప్పు లాంటి నిజం. నేను చెప్పబోయేది బూడిద లాంటి నిజం. షట్ అప్ రాజ్, కమ్ విత్ మీ. ఎక్కడికి? నేను చూడలేనురా, నేను వెళ్ళిపోతున్నా. అంటే అదే అలా క్లియర్ గా చెప్పు. ఇస్తాను ఇస్తాను. రే ఉషేంట్రా తనలో తను నవ్వుకుంటోంది. 1 by 1. ఓకే, నెమ్మదిగా. రే ఎవరితో మాట్లాడుతోందిరా? మన బాలుగాడు ఇంకా రాడని తెలిసి పాపం పిచ్చెక్కేసినట్టుందిరా, తనలో తను మాట్లాడేసుకుంటుంది. అవునరా, అదే వాదార్థం. బాలు, ఎవరొచ్చారో చూడు. భయ్యా, ఓ మేరే యార్ భయ్యా. నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నే బాలుగాడికి టింగ్ టింగ్. నీ దేశమే గంగా పెట్టి రామ్తేరు గంగా నీ చేతల్లో కరగజ్జా. ఎట్లు నువ్వు భయ్యా? సారీ భయ్యా, నీకు చెప్పకుండా పోయినా. ఏయ్ ఎవరు నువ్వు? నేను పిల్లికండ్ల బాలుని. వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను. కథలు చెప్పొద్దు. కథ నీది, స్క్రీన్ ప్లే నీది, మాటలు నీవి. నేను కేవలం హీరోన్ భయ్యా. రాజ్, మీరెప్పుడు ఇలాగే ఉండాలి రాజ్. బాలు 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 బాలు, నువ్వెప్పుడు అదేదో అంటావి అదా నువ్వు? ప్లీజ్ అనవా? खेल खत्म दुकान बंद. సూపర్. ఖేల్ ఖతం దుకాన్ బంద్. అమ్మా త్రిష, బాలు మళ్ళీ తిరిగి రావడం, అది రాజుండంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఉషని బాలుని ఇంకెవ్వరూ విడదీయలేరు. బాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే బాబు. ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా? ఎస్ ఎస్, నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు. బాలు ఎంటర్ అయ్యాడు కదా, ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఏముందమ్మా, ఫినిషింగే ఇంపార్టెంట్. రన్నింగ్ రేస్ తో విసిలేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు, నేనే ముందున్నాను అనుకుంటాడు. కానీ
ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో. మమ్మీ నాకు తెలియక అడుగుతాను, నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటలు గంటలు పూజ చేస్తావు ఎందుకు? యో నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానికా? శివ శివ. ఓహో, నాన్నెవరు చంపకుండా ఉండడానికా? కృష్ణ కృష్ణ. బెల్లు గంట ఎక్కడ? అరే సువర్ కే బచ్చే. ఎవడ్రా సువర్ కే బచ్చే? నిన్నే బే. నా ఇంటికి వచ్చి నన్నే సువర్ కే బచ్చే అంట. దమ్ముంటే పైకి రాబే. పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా, వస్తున్నా. అక్కడే ఆగిరే. నీ సార్లు లేనోడు నీకెంత పౌరుషం ఉంటే ఏంది బే? ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు. ఇది మా ఇల్లు మా ఇష్టం. గంట కొట్టుకుంటాం, అవసరం అయితే తల కొట్టుకుంటాం. అచ్చా వెళ్ళి టిఫిన్ తీసారా? బట్లర్. బట్లరా? నేనా? వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా. నన్నే బట్లర్ అంటావా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? అవునరా? నీకు ముంబై తెలుసా? ముంబై తెలుసు. ముంబైలో మున్నాబాయి తెలుసా? మున్నాబాయి ఎంబీబీఎస్ తెలుసు. అయినా వాడేవాడు ఎక్కడుంటాడ్రా? వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే. ఏడాడు కిదరా? ఉదర్ దేకో బే. అరే ఓ బాలు, బాలు వెళ్ళు, నీ బాలు బాలు కొడతాడు. బాలు బాలు బాలు, నువ్వు మా ఇంట్లో ఉన్నావు బాలు. అవును, నీ పిల్లకలేవి? బాలు కాదు బే. బాలు కాదా? అంటే రాజ్. రాజు కూడా కాదు బే. రాజు కాదు, బాల్ కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకన్న మాట. ఏటా ప్రధానికి కొడుతున్నావు, తత్తున్నావు? కొట్టి చెప్పటం మా మున్న మేనరిజం. అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్? अरे ओ साले, आया पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है. दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुट्टिया उनके पास पास आते हैं. हाय हाय, वो उषा का नशा मुझे चढ़ गया रे. इतना हिंदी नहीं, तेलुगु में बोलो. రే రే డాడీ, ఏం డాడీ ఇది? ఉన్న ఇద్దరితో చచ్చిపోతుంటే ముంబై నుంచి మూడోవాడు వచ్చాడు. వీడు ఉషకు లైన్ ఎత్తరా డాడీ? నోరు మీరా. మున్నా అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరు? మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు. ముంబైలో కరీంలాలా తెలుసుగా? తెలుసులేని మొగుడు. అండర్ వరల్డ్ డాన్. అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంతా మున్నాయి. चमन लाल जी, इतना बड़ा केक क्यों लेके आए? इतना एहसान क्यों कर? लाला जी, अरे హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా. ఏ గోపాలరావు, వద్దు, ఆంగ్లం వద్దు. నాకు తెలుగు అన్నా, తెలుగు గడ్డన్నా, తెలుగు వారన్నా, ఈ నిశ్శబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ. తెలుగులో చెప్పండి. జన్మదిన శుభాకాంక్షలు. చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను. అక్కడే బాంబు చుట్టడం, తుపాకీ పేల్చడం, తెలుగు మాట్లాడటం, తెలుగు వారిలా బట్టలేసుకోవడం నేర్చుకున్నా. అక్కడ ఔనమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను. తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం. లాలా, వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై. ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది, భయపడకండి. ఎక్కడ సార్? ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్డం వస్తున్నారు. లేదు లేదు లాలా, నేను ఇసుక లారీతో చాలా సిన్సియర్ గా ట్రై చేసి ఇంగ్లీష్ వస్తుంది ప్రయత్నం చేశాను. చెప్పరా? ప్రయత్నం మాత్రమే చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. మీకు మాట ఇస్తున్నాను, అవసరమైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా. లాలాజీ, కేక్ కట్ చేస్తాం రండి. ఏంట్రా రాజుగాళ్ళగా ఉన్నాడు? బాలుగాడేమో. ఇద్దరు ఒకటే కదరా. कारे साले तू का? లాలా, ఈ బద్మాష్ గాడు ఆ బడాబాయ్ మనిషి నిన్ను సంపాలని ఈ ప్లాన్ వేసిండు. తీసుకుపండి. మొన్న ఎవరైనా పుట్టిన రోజు నాడు బలిదానం ఇస్తారు. నువ్వు నాకు ప్రాణదానం చేశావు.
నా మున్న వయసులో చిన్నవాడైనా చాలా తెలివైనవాడు. ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు. మున్నా లాలా లాలా మొన్న మొన్న అంటూ తెగ ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నాడు. అసలు ఎవడు రైడు? హలో, ఆ మున్న కరీంలాలాకి రైట్ హ్యాండ్, నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్. అయితే నీకు షేక్ హ్యాండ్. నైస్ టు మీట్ యు. ఏ కోనే? వీడు నేను హ్యాండ్ టు హ్యాండ్. వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు. ఇంకెంతసేపు పిసుకాలండి? ఆ మున్న ముంబైలో 2 గంటల సేపు పిసుకుంటాడు. ఇది హైదరాబాద్ సార్. అయితే 3 గంటలు పిసుకు. అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు. ఇంకా మాట్లాడకరా. అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు. ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు. ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజుగాడి అంతు చూస్తాడు. అంటే రాజుకు త్రిషని, మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకులమైన మమ్మల్ని దూరం చేస్తావా? నువ్వు నీచమైన డాడీవి. అవును నీచుడే. అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు. తిట్టడం పెట్టి కొట్టి ముక్కలు. శివ శివ. అరే వా కృష్ణ కృష్ణ. ఖతర్నాక్ హే రే. హట్. खूबसूरत लड़की कृष्णा ఎవర్ బే పోరి పోరి కాదు పానీ పూరి కాదు నా చెక్కోరి నీకు ఆంటీ 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 तेरी कुश्ती में मेरी पुसली साइड साइड हटो हटो बाजू बाजू ఆంటీ హైదరాబాద్ బిర్యానీ తిని మస్తు రోజైంది చేసి పెడతావా గోవింద 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 అటు బాంబేలుండు కృష్ణ కృష్ణ సూపర్ స్టారా మీకేమైనా మతిపోయిందా హాయిగా ఉషా త్రిషలతో ఆడి పాడాల్సిన వాళ్ళం మీ బాడీ ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు పాడబోతున్నారు మేము ఇలా చూడబోతున్నాం కేల్ ఖతం దుకాన్ బంద్ దాస్తుంటే ధనాధం తీస్తుంటే ఫటాఫట్ దాస్తుంటే తీస్తుంటే ధనాధం ఫటాఫట్ ధనాధం 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 వా వా అరే వా వస్తుంటే కేల్కతం పోతుంటే దుకాన్ బంద్ వస్తూ పోతూ ఉంటే కేల్కతం దుకాన్ బంద్ అరే అరే కేల్కతం లాలా మొన్న ఎవడో నాకు తెలుసు మొన్న గ్యారంటీగా వీళ్ళిద్దరిలో ఒకటే ఆగండి ఆగండి అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా ఏ భగవాన్ పిలిచారా అరే చుప్ లాలా ఏంటే కరీం లాలా ఓం తస్తత్ జ్ఞానంలోకి పంపడం బండ్లు పాడు వాళ్ళిద్దరిట్లో మున్నాయో కనిపెట్టలేకపోయినావు నువ్వు పెద్ద డాను నీకు డ్రెస్ కోడు నగలు చేతిలో నిశ్శబ్ద తుపాకీ ఎక్కువ మాట్లాడుతున్నా చాలా తక్కువ మాట్లాడుతున్నా ఎరా వాళ్ళిద్దరు కలిసి కొట్టలేదు రీ వాళ్ళిద్దరు కలిసిపోయారా నిన్ను ఎర్రి పప్పని చేస్తున్నారా గుండోడా అని చెప్పా విన్నావా విన్లా నన్ను తీసుకెళ్లి రూమ్ లో పండించావు ఎందుకు బలుపురా నీకు లాలా నేను నీకు ముందే చెప్పా నువ్వు మా ఇద్దరిని కాల్ చేస్తావు నిన్ను మా డాడీ కాల్ చేస్తాడు మా డాడీని సక్సేనా గాని కాల్ చేస్తాడు సక్సేనా గాని నేను కాల్ చేస్తా yes ఓం తస్సత్ అందులో బుల్లెట్ నేనే తీసేసా నీ బుల్లెట్లు నేను తీసేసా అందులో బుల్లెట్లు నేను తీసేసా మీ ఎవరి దగ్గర బుల్లెట్లు లేవు నా దగ్గర ఉన్నాయి ఈసారి గురి చూసి కాల్చాను 3 బుల్లెట్లు అయిపోయాయి 4వ బుల్లెట్ నీకు అన్నా చెట్టు లేకున్నా కాయట్లా కాల్చావన్నా నువ్వు మామూలు వలసివి కదన్నా అర్జునుడివి రండి
మొత్తం అందరికి ఉఠావ్ సుక్కలే జావ్ రారా లాలా లాలా खेल खत्म दुकान बंद अरे अरे खेल खत्म दुकान बंद अरे अरे खेल खत्म दुकान बंद खेल खत्म दुकान बंद పోరి చూస్తే ఖతర్నాకు ఖరాబ్ చేస్తా నా దిమాకు